హాయ్ ఫ్రెండ్స్, తాజాగా గరికపాటి నరసింహారావు గారు చేసిన కొన్ని కామెంట్స్ వల్ల తనని అరెస్ట్ చేయాలని నెటిజన్లు మరియు బీజేపీ రాజకీయ నేతలు ఆందోళన చేపట్టడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే తెలుగు రాష్ట్రంలో ప్రముఖ ప్రవచనకర్తల్లో గరికపాటి నరసింహారావు కూడా ఒకరు. వేదాలు ఉపనిషత్తుల్లోని అంశాలని ప్రస్తుత కాలానికి ముడిపెడుతూ ఎంతో వ్యంగ్యంగా ప్రవచనాలు చెప్పడంలో ఆయన దిట్ట. ఈ క్రమంలోనే తరచూ పదాలు జారుతూ పలుమార్లు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మధ్యాహ్న భోజన పథకంలో పెట్టే గుడ్డు పైన అతను చేసిన కామెంట్స్ మరింత నిప్పులు రాజేశాయి. రాజమండ్రిలో ముంబై తెలుగు సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు గారు ప్రసంగిస్తూ పిల్లలకి మధ్యాహ్న భోజనం ఎక్కువై చదువు మీద ధ్యాస పోయింది అంటూ భోజనంలో గుడ్డు పెట్టారా, గాడిద గుడ్డు పెట్టారా అన్నదే ముఖ్యమైపోయిందని, అసలు అన్నం తినే వారికి కోడిగుడ్లు పెట్టడం ఏంటని, బుద్ధి ఉందా లేదా, కోడిగుడ్డు కోసమే బడికి వస్తారా, చదివితే చదవమనండి లేదంటే వెళ్ళిపోమండి అంటూ విద్యార్థులను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిపడుతూ, మరోవైపు మాస్టర్లు విద్యార్థులకు పెట్టే గుడ్ల లెక్కలు రాయాల్సిన కర్మ పట్టిందని, అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటని, వారి భోజనాన్ని వారే తెచ్చుకోమని చెప్పండి లేదనంటే మానేయమనండి, వారికి భోజనం, యూనిఫామ్, పుస్తకాలను ఫ్రీగా ఇస్తే వారు నిజంగా చదువుతారా? శోభనం రోజు పెళ్లి కొడుకుల్లాగా మంచమెక్కి కూర్చుంటారు కానీ విద్యార్థులకి అన్ని సౌకర్యాలు అవసరమా? అందుకే ఎవరికి చదువు రావట్లేదు, భోజనాలు చేయడానికి వస్తున్నారు. ప్రభుత్వాలు ఆలోచించి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పుకురావడంతో గరికపాటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా పిల్లల తల్లిదండ్రులతో పాటు నెటిజన్లు అతని మాటల్ని తప్పుపడుతూ మానవత్వం లేని పాండిత్యం వృధా అని, దేశంలో చాలామంది పిల్లలు ఆకలి కారణంగానే చదువులకి దూరం అవుతున్నారని, మధ్యాహ్న భోజనం పథకం కేవలం భోజనం మాత్రమే కాదని, అది పిల్లల పోషకాహార లోపాన్ని తగ్గించి వారిని బడికి వచ్చేలాగా ప్రోత్సహిస్తుందని గరికపాటి పైన మండిపడుతున్నారు. ఇక ఈ కోవలోనే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి కూడా స్పందిస్తూ, విద్యార్థులకి పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించడం అనేది రాజకీయ నిర్ణయం కాదని, న్యాయస్థానాల ఆదేశాల మేరకు పేద విద్యార్థులకు ఇది ఒక హక్కుగా మారిందని స్పష్టం చేశారు. బహుశా గరికపాటి గారికి ఈ పథకం వివరాలు పూర్తిగా తెలిసుండకపోవచ్చని, అతను చేసిన వ్యాఖ్యలు అతని విఘ్నతకి వదిలేస్తున్నామని, మధ్యాహ్న భోజనం పిల్లల జన్మ హక్కు అని, అంతేగాని విలాసం కాదని, గతంలో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని, ప్రతి పౌరుడికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉందని, ఎదిగే పిల్లల కోసం, పేదింట్లో పుట్టిన వారి కోసం ఈ పథకం ద్వారా వారంలో 5 రోజులు గుడ్లిస్తున్నామని, అందుకు కూడా విమర్శించడం తమని చాలా బాధిస్తోందని, ప్రభుత్వం మీకు పద్మశ్రీతో గౌరవిస్తే అందుకు ఉపయోగపడే సలహాలు ఇవ్వాలే తప్ప అవమానకరంగా మాట్లాడొద్దని, ఈ విషయం పైన ప్రభుత్వం గరికపాటి పైన చర్యలు తీసుకోవాలని విజయ్ ప్రతాప్ రెడ్డి చెప్పడంతో ఇప్పుడు అతని వ్యాఖ్యలు కూడా వైరల్గా మారాయి. నిజంగానే గరికపాటిని అరెస్ట్ చేయబోతున్నారా? ఇకపై గరికపాటి ప్రవచనాలకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారా? గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డుని వెనక్కి తీసుకోబోతుంది అనే దాంట్లో ఎంతవరకు నిజముంది అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, గరికపాటి నరసింహారావు 1958 సెప్టెంబర్ 14న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే బోడపాడు అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి వెంకట సూర్యనారాయణ గారు, తల్లి వెంకట రమణమ్మ గారు. ఇతనికి 3 అన్నయ్యలు, 2 అక్కలు కూడా ఉన్నారు. ఇలా అతని ఇంట్లో ఆఖరి సంతానం కావడంతో గరికపాటిని చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచారు. ఇక ఇతని తండ్రి తనకున్న 18 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇదిలా ఉంటే గరికపాటి తన స్కూలింగ్ని బోడుపాడులోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న గరికపాటికి చిన్నప్పటి నుంచి స్కూల్ టీచర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ తన తండ్రికి మాత్రం తన 3 కొడుకుల్లాగానే గరికపాటి కూడా ఇంజనీరింగ్ చదివించాలనుకున్నా తాను ఇంగ్లీష్లో చాలా వీక్గా ఉండడంతో తెలుగు లాంగ్వేజ్లోనే తన స్టడీస్ని కంటిన్యూ చేయాలని గరికపాటి అనుకున్నారు. ఇక అలా చిన్నప్పటి నుంచే స్కూల్ ప్రోగ్రాముల్లో, నాటకాల్లో యాక్ట్ చేస్తున్న గరికపాటికి యాక్టింగ్ పైన కూడా ఇంట్రెస్ట్ చాలా ఉండేది.
ముఖ్యంగా ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ అయిన గరికపాటి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘానికి ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అలా తన BA డిగ్రీని పెంటపాడులోని గవర్నమెంట్ కాలేజీలో పూర్తి చేసి తెలుగు విశ్వవిద్యాలయంలో తన MPhilని కంప్లీట్ చేశారు. ఇదిలా ఉంటే అదే ఊరికి చెందిన కామేశ్వరి అనే ఆమె గవర్నమెంట్ టీచర్గా పనిచేయగా ఆమె సహాయంతో ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని గరికపాటి తనని తరచూ కలుస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే వీరిద్దరికి ఉన్న పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాలకి తమ ప్రేమ గురించి చెప్పగా అందుకు వారు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ 1984లో ఓ గుడిలో రహస్యంగా పారిపోయి పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. దీంతో కాకినాడలో ఉండకుండా తమ మకాన్ని గుంటూరుకి మార్చేసిన వీరికి శ్రీ గురజాడ అనే 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక అలా అన్నీ బాగానే సాగుతున్నప్పుడు గరికపాటి తన PhDని పూర్తి చేసి కాలేజీలో లెక్చరర్ అవ్వాలని ట్రై చేయగా విజ్ఞాన్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా జాబ్ వచ్చింది. ఇదిలా ఉంటే అక్కడ ఉన్న కొంతమంది లెక్చరర్స్ కలిసి ఒక కాలేజీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినప్పుడు అందుకు గరికపాటి తనకు కూడా ఇంట్రెస్ట్ ఉందని తాను కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తానని చెప్పి తన తండ్రి వాటాగా వచ్చిన 4 ఎకరాల్లో 2 ఎకరాలని అమ్మి 7గురితో కలిసి కాకినాడలో కోనసీమ రెసిడెన్షియల్ కాలేజీని స్టార్ట్ చేశారు. ఇక ఆ కాలేజీకి గరికపాటిని ప్రిన్సిపల్గా నియమించగా అనుకున్నంత స్థాయిలో ఆ కాలేజీ రన్ అవ్వకపోగా అప్పులు తెచ్చి మరీ రన్ చేసే పరిస్థితికి వచ్చింది. దీంతో గరికపాటికి తన ఫ్రెండ్స్తో విభేదాలు వచ్చి గొడవలు అవ్వడంతో అది కొద్ది రోజులకే తారాస్థాయికి వెళ్ళి ఆ కాలేజీ నుంచి బయటకు వచ్చేశారు. ఇదిలా ఉంటే గరికపాటి తన నవలల ద్వారా ఎలాగైనా పాపులర్ అవ్వాలని తాను రాసిన సాహిత్యాలని అందరికీ వినిపించాలని ఇంట్రెస్ట్ ఉండడంతో విజయవాడ ఆకాశవాణిలో సరస వినోదిని అనే ప్రోగ్రాంలో పాల్గొనాలని గరికపాటి ఆ ప్రోగ్రాంకి 100కు పైగా కవితలను రాసి పంపించినా వారు ఇతన్ని సెలెక్ట్ చేసేవారు కాదు. దీంతో చేసేందుకు పని లేక ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఈ క్రమంలోనే భార్యాభర్తలు ఇద్దరికి మనస్పర్ధలు మొదలై గరికపాటికి ప్రాపర్ జాబ్ లేక ఉన్న ఆస్తిని కూడా అమ్మేసి అప్పుల బారిన పడ్డం, అంతేకాకుండా ప్రెస్టేషన్లో తన భార్యని నోటికొచ్చినట్లు తిట్టడంతో స్వతంత్ర భావాలు కలిగి ఉన్న కామేశ్వరి గారు గరికపాటి బిహేవియర్కి విసుగు చెందారు. దీంతో తమ 20 ఏళ్ల బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసి అతనికి విడాకులు ఇచ్చేయాలని కామేశ్వరి గారు అనుకున్నారు. ఇక ఆ మధ్యలోనే పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా కామేశ్వరి గారు ఒప్పుకోకుండా భర్తకు విడాకులు ఇచ్చేసి తమ 2 కొడుకుల బాధ్యతల్ని గరికపాటికి అప్పగించినట్లు తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే 2 పిల్లలతో బయటికి వచ్చిన గరికపాటి మళ్ళీ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళగా అప్పుడే తండ్రి మరణించడంతో తన తల్లి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. అలా తన పిల్లల్ని తల్లి దగ్గరే వదిలేసి జాబ్ కోసం ట్రై చేయగా ఎక్కడా టీచర్గా జాబ్ దొరక్కపోవడంతో మానసికంగా కుంగిపోయేవాడు. ఇక ఈ క్రమంలోనే పిల్లలకి తల్లితో పాటు కొడుక్కి భార్య కూడా కావాలని గ్రహించిన గరికపాటి తల్లిగారు శారద అనే ఒక టీచర్తో గరికపాటికి 2వ వివాహం చేశారు. అలా అప్పటి నుంచి శారద గారు భర్తకి తోడు నీడలా ఉంటూ ఆ పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకుంటూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ మధ్య వరంగల్లోని వాసవి గురుకుల విశ్వవిద్యాలయంలో గరికపాటి కొన్నాళ్ళు జాబ్ చేసినా వారు ఇచ్చే జీతం సరిపోకపోవడంతో తీసుకున్న ఎక్స్పీరియన్స్తో సొంతగా ఒక కాలేజీని స్టార్ట్ చేయాలనుకున్నారు. అలా తనకున్న 2 ఎకరాలని అమ్మేసి కాలేజీతో పాటు హాస్టల్ని కూడా స్టార్ట్ చేయగా మొదట్లో డల్గా స్టార్ట్ అయినా నిదానంగా పికప్ అవుతుందని గ్రహించిన గరికపాటి హాస్టల్లో తన తల్లి మరియు భార్యని వంట మనిషిగా హౌస్ కీపర్గా అపాయింట్ చేయడం జరిగింది. కానీ 2 సంవత్సరాలైనా కాలేజీలో ఎటువంటి అభివృద్ధి లేకపోగా ఉండే టీచర్లకి శాలరీ ఇవ్వడానికి కూడా కుదరక కాలేజీని మూసివేసే పరిస్థితి వచ్చింది. అలా తనకి ఏదీ కలిసి రాకపోవడం, అప్పులు కూడా ఎక్కువై మానసికంగా కుంగిపోయి తట్టుకోలేక బల్వన్ మరణానికి పాల్పడాలనుకున్నాడు. కానీ శారద గారు సరైన సమయానికి చూసి అడ్డుకోవడంతో ప్రాణాపాయాలతో గరికపాటి బయటపడ్డారని చెప్పొచ్చు. ఇక అప్పటి వరకు నాస్తికుడిగా ఉన్న గరికపాటికి కొంతమంది ఫ్రెండ్స్ దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరుగుతుందని చెప్పగా అప్పటి నుంచి కొంతవరకు నమ్మడం మొదలుపెట్టాడు. ఇక ఈ క్రమంలోనే శ్రీ చైతన్య కాలేజీలో తెలుగు లెక్చరర్గా జాబు వేకెన్సీలు ఉన్నాయని తెలుసుకున్న గరికపాటి అక్కడికి వెళ్ళగా ఆ కాలేజీ హెడ్ అయిన సత్యనారాయణ రాజుకి గరికపాటి బాగా తెలిసి ఉండడంతో ఇమ్మీడియట్గా ఇతన్ని అందులో లెక్చరర్ జాబ్ని ఇవ్వడం జరిగింది. ఇక అదే సమయంలో తన కాలేజీని అమ్మడం గురించి అతనితో మాట్లాడగా
తక్కువ అమౌంట్కే గరికపాటి కాలేజీని తీసుకొని చైతన్య కాలేజీకి గరికపాటిని ప్రిన్సిపల్గా అపాయింట్ చేశారు. అలా ఒకవైపు ఆ కాలేజీలో పనిచేస్తూనే మరోవైపు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం, భక్తి టీవీలో మహాభారతం అని 118 ఎపిసోడ్లను చేసి దూరదర్శన్ ఈటీవీలోనూ కొన్ని కార్యక్రమాలు చేయడంతో గరికపాటి కొంతవరకు గుర్తింపును పొందారు. అంతేకాకుండా గరికపాటి కొన్ని పద్య కావ్యాలను రచించగా అందులో సాగర ఘోష, మన భారతం, సహస్ర భారతి, మా అమ్మ అనే 20 రచనల్ని రచించారు. అలా అతడికి మీడియాలో వచ్చిన పాపులారిటీతో లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్లోనూ తన ప్రవచనాలను వినేందుకు ఆర్గనైజర్స్ ప్రోగ్రామ్స్ని అరేంజ్ చేస్తుండేవారు. ముఖ్యంగా ఇప్పటి ట్రెండ్కి తగినట్లుగా డబల్ మీనింగ్ కామెడీతో వ్యంగ్యంగా మాట్లాడుతూ కొన్ని మంచి మాటల్ని చెబుతూ జనాల్ని తన మాటలతో కట్టిపడేసేవారు. అందుకే ఇతని ప్రవచనాలు ఎక్కడ జరిగినా అక్కడికి యువత నుండి ముసలివారి వరకు అందరూ వెళ్ళి ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. అలా అప్పటి నుంచి గరికపాటి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి ఈవెంట్కి 1,00,000 నుండి 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తూ ఇప్పుడు 100 కోట్ల నెట్వర్త్ కలిగి ఉన్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే గరికపాటి తన వ్యాఖ్యలతో చాలా కాంట్రవర్సీస్ని కూడా ఎదుర్కొన్నారు. ఆధునిక మహిళల వేషధారణపైన మరియు ఎక్స్పోజింగ్ గురించి చెప్పడంతో కొన్ని మహిళా సంఘాలు ఆగ్రహానికి గురై గరికపాటి స్త్రీ ద్వేషి అని, అతన్ని కంటెంట్లో సెక్సిజం కనిపిస్తుంది, హాస్యం ముసుగులో సమాజానికి హాని కలిగిస్తున్నాడనే వార్తలు కూడా వినిపించడంతో గరికపాటి మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే 2022లో జరిగిన అలై బలై ప్రోగ్రాంలో తన ప్రవచనం స్టార్ట్ చేయగా అదే సమయంలో చిరంజీవి గారు ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్న జనాలంతా చిరంజీవి గారి దగ్గరికి పరిగెట్టుకొని వెళ్ళి సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. అలా అక్కడ ఉన్న వారందరి అటెన్షన్ చిరంజీవి గారిపైకి వెళ్లడంతో గరికపాటి తట్టుకోలేక చిరంజీవి గారు ఫోటోలు దిగడం ఆపేసి ఇటు వస్తే తన ప్రవచనాలని కంటిన్యూ చేస్తానని, లేదంటే తాను ఇంటికి వెళ్ళిపోతానని ఖరాఖండిగా చెప్పడంతో ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో హల్చలై గరికపాటికి చాలా వరకు నెగిటివిటీని తెచ్చిపెట్టింది. దీంతో మళ్ళీ క్షమాపణలు చెప్పి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పొచ్చు. ఇక గరికపాటి తెలుగు సాహిత్యానికి చేసిన సేవకి గాను 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఇక ఇదిలా ఉంటే రాజమండ్రిలో పిల్లలకు ఇచ్చే గుడ్లపైన గరికపాటి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపి ఇప్పుడు తనని అరెస్ట్ చేయాలని, తనకిచ్చిన పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడంతో గరికపాటి మాజీ భార్య అయిన కామేశ్వరి ఈ ఇష్యూ పైన స్పందిస్తూ ఇకపైన గరికపాటి నరసింహారావు బహిరంగ సభని మానుకోవడం మంచిదని, బయట కోడిగుడ్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉందంటూ సటైర్లు పేల్చారు. అంతేకాకుండా గరికపాటి ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకుంటే జీవితాంతం ప్రశాంతంగా ఉంటుందని, రామకృష్ణ అనుకుంటూ చేసిన తప్పులకి పశ్చాత్తాపపడితే భగవంతుడు క్షమిస్తారని, అహంకారం ఎవరికీ కలిసిరాదని, దీనివల్ల సాధించేదేది లేదని, అన్ని గ్రంథాల్లో కీర్తి ప్రతిష్టలు ప్రవాహంలో కొట్టుకుపోయాయని చెబుతూనే 4 నెలల తర్వాత అందరూ ఈ ఇష్యూని మరిచిపోతారు, ఆ తర్వాత మళ్ళీ ప్రవచనాలు ఇవ్వాలనుకుంటే మన ఇద్దరి కథలు అంత త్వరగా ఎవరూ మరిచిపోరని, ఇది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదని, ఇద్దరం ఒకే ఊర్లో పుట్టి పెరిగినందువల్ల నేను గరికపాటి కష్టాలను చూశాను కాబట్టి అతనికి ఒక శ్రేయోభిలాషగా సలహాలు ఇస్తున్నాను. బుద్ధిగా ప్రవచనాలు మానేసి ఇంటి వద్దే ఉండమని, నా పిల్లల్ని పెంచి పోషించావు కాబట్టి నేను నీకు ఇచ్చే సలహా ఇదేనని, ఇక్కడితో నీ రుణం తీరిపోయింది అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. ఇదిలా ఉంటే కొంతమంది రాజకీయ నాయకులు, నెటిజన్లు గరికపాటిని త్వరలో అరెస్ట్ చేయాలని, ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదమని మీడియా ముందు వాపోతున్నారు. దీంతో ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో గరికపాటి టీం ఈ ఇష్యూ పైన స్పందిస్తూ గరికపాటి నరసింహారావు గారి వీడియోని వక్రీకరించారని, రాజమహేంద్రవరం ప్రపంచ తెలుగు మహాసభలో అతను మరో సందర్భంలో మాట్లాడిన మాటల్ని కలిపి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, గరికపాటి పేదల పక్షపాతేనని, అతన్ని పేదలకు దూరం చేసేందుకే కొందరు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని గరికపాటి టీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక ఉంటాను మరి. ఆల్ ఈజ్ వెల్.